హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ పాయింట్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ టెస్ట్ నెంబర్ 7 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూసేద్దామండి. రంగరాజన్ కమిటీ is related to which of the following? ఆప్షన్ 1 అన్ఎంప్లాయ్మెంట్, ఆప్షన్ 2 బ్యాంకింగ్, ఆప్షన్ 3 పావర్టీ అండ్ ఆప్షన్ 4 వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ అండి. మనకి రంగరాజన్ కమిటీ ఏ దానికి రిలేటెడ్, ఏ సెక్టర్కి రిలేటెడ్ అని అడుగుతున్నారు. మరి ఆ కమిటీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఎప్పుడు ఉన్నింది ఆ కమిటీ అంటే మనకి రంగరాజన్ కమిటీ వచ్చేసి 2012లో ఉండిందండి. రంగరాజన్ కమిటీ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కమిటీ మనకి 2012లో ఉండింది. 2012లో మనకి కమిటీ అనేది ఉండిందండి. ఈ కమిటీకి చైర్మన్ ఎవరంటే రంగరాజన్ గారండి. ఈ కమిటీకి చైర్మన్ మనకి రంగరాజన్ గారే. అసలు ఎందుకు ఈ కమిటీని స్టార్ట్ చేశారు, దేని గురించి కమిటీ, ఏ సెక్టర్ మనకి చేయడానికి స్టార్ట్ చేశారు అంటే మనకి పావర్టీ అండి. పావర్టీ రిలేటెడ్ అండి ఈ రంగరాజన్ కమిటీ. మనకి రంగరాజన్ కమిటీ వాళ్ళు ఒక అనాలసిస్ అనేది స్టార్ట్ చేశారండి. అనాలసిస్ అనేది మనకి 2011లో మనకి ఇండియాలో ఎంత పావర్టీ రేట్ ఉంది అని చెప్పి అనాలిసిస్ స్టార్ట్ చేయడం జరిగింది. 2011లో స్టార్ట్ చేశారు. మనకి రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు అంటే 2012లో ఇవ్వడం జరిగింది. రంగరాజన్ కమిటీ పావర్టీ లైన్ మనకి 2012లో మనకి అవుట్పుట్ ఇవ్వడం జరిగింది. ఎంత పావర్టీ ఉంది ఈ కంట్రీలో అనేది మనకి రంగరాజన్ కమిటీ ద్వారా తెలిసిందండి 2012లో. సో ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్ ఆన్సర్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, which of the following constitutional amendment acts as constituted that state finance commission? ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో మనకి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గురించి మెన్షన్ చేశారు అని అడుగుతున్నారు. మరి ఆప్షన్ చూసుకుంటే మనకి ఆప్షన్ నెంబర్ 1 74th అమెండ్మెంట్ యాక్ట్, 76th అమెండ్మెంట్ యాక్ట్, 75th అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 73rd అమెండ్మెంట్ యాక్ట్. ఏ యాక్ట్లో మనకి ఫైనాన్షియల్ కమిషన్ గురించి, ఫైనాన్స్ కమిషన్ గురించి మెన్షన్ చేశారు అంటే మనకి ఆప్షన్ నెంబర్ 4 అండి. 73rd అమెండ్మెంట్ యాక్ట్ లో మనకి ఫైనాన్స్ కమిషన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో మనకి ఫైనాన్స్ కమిషన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే చూసుకుంటే 76th అమెండ్మెంట్ మనకి తమిళనాడు రిజర్వేషన్స్ గురించి అండి. తమిళనాడు రిజర్వేషన్స్ కి 76th అమెండ్మెంట్ తమిళనాడు రిజర్వేషన్స్ రిలేటెడ్ ఉంటుంది. అలాగే మనకి 74th అమెండ్మెంట్ యాక్ట్ ఏ దాని మీద ఉంటుంది అంటే అర్బన్ లోకల్ బాడీస్ గురించి ఉందండి. అర్బన్ లోకల్ బాడీస్ గురించి మనకి 74th అమెండ్మెంట్ లో ఉంటుంది. సో మనకి ఫైనాన్స్ కమిషన్ ఏ అమెండ్మెంట్ లో ఉంటుంది అంటే మనకి 73వ అమెండ్మెంట్ యాక్ట్ లో మనకి ఫైనాన్స్ కమిషన్ గురించి క్లియర్ గా ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, రోప్ ఈజ్ ఎ పాపులర్ ఫోక్ డాన్స్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్. ఏ స్టేట్ లో మనకి రోపీ అనే ఈ పాపులర్ ఫోక్ డాన్స్ చేస్తారో అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ నెంబర్ 1 కేరళ, ఆప్షన్ నెంబర్ 2 అస్సాం, ఆప్షన్ నెంబర్ 3 కర్ణాటక అండ్ ఆప్షన్ నెంబర్ 4 అరుణాచల్ ప్రదేశ్. మనకి రోపీ అనే నృత్యం, ఈ రోపీ అనే డాన్స్ మనకి ఏ స్టేట్ లో, ఏ రాష్ట్రంలో చేస్తారు అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ లో ఈ రోపీ అనే డాన్స్ చేస్తారండి. ఈ రోపీ అనే డాన్స్ మనకి అక్కడ చాలా ఫేమస్ డాన్స్ ఫామ్, రోపీ ఫోక్ డాన్స్ అని కూడా అంటాము. ఇది ఎలాంటి ట్రైబల్ పీపుల్ చేస్తారు అంటే నిషాన్ అనే ట్రైబల్ గ్రూప్ మనకి డాన్స్ పర్ఫామ్ చేయడం జరుగుతుందండి. ట్రైబల్ గ్రూప్, నిషాన్ అనే ట్రైబల్ గ్రూప్ ఈ రోపీ డాన్స్ ని అరుణాచల్ ప్రదేశ్ లో పర్ఫామ్ చేయడం జరుగుతుంది. మనకి ఇది థర్డ్ క్వశ్చన్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, లాంథనైడ్స్ అలాంగ్ విచ్ ఆఫ్ ద 2 ఎలిమెంట్స్ ఆర్ సమ్టైమ్స్ కాల్డ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. మన క్వశ్చన్ లో లాంథనైడ్స్ లో కలిగిన ఏ ఎలిమెంట్స్ ని మనం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటాము, REE అని ఏ ఎలిమెంట్స్ ని పిలుస్తాము అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి మెల్బీడియం, మరి ఆప్షన్స్ చూసుకుంటే మల్బేడియం, పల్లాడియం, రుథ్నేమియం, జైర్కోమియం,
molybdenum, molybdenum and palladium, ruthenium, zirconium, molybdenum. Lanthanides along with which two elements are sometimes called rare earth elements? Lanthanides తో సహా ఇంకా ఏ రెండు ఎలిమెంట్స్ ని మనం రేర్ ఎర్త్ మెటీరియల్స్ అని పిలుస్తాము అని అడుగుతున్నారండి క్వశ్చన్ లో మనకి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అండి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏ రెండుని మనం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని పిలుస్తాము అంటే, మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి మెలిబ్డినం అండ్ పెల్లాడియం, రుథ్నేమియం అండ్ జైక్రోమియం, ఐట్రియం అండ్ స్కాండియం. ఆప్షన్ నెంబర్ 4 చూసుకుంటే వనాండియం అండ్ నైబోబియం. మనకి వీటిలలో ఏ రెండు ఎలిమెంట్స్ ని మనం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గా పిలుస్తాము అంటే ఆప్షన్ నెంబర్ 3 ఐట్రియం అండ్ స్కాండియం అండి. మనకి ఐట్రియం వచ్చేసి వైగా డెనోట్ చేస్తాము, మరి స్కాండియంకి ఎస్సిగా డెనోట్ చేస్తామండి. ఈ రెండు ఎలిమెంట్స్ మనకి ఆర్ఈఈ కిందికి వస్తాయండి లాంథనాయిడ్స్ తో సహా. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మనకి ఐట్రియం, స్కాండియం ఈ రెండు మనకి రేర్ ఎర్త్ మెటీరియల్స్ కిందికి వస్తాయి. మనకి భూభాగంలో హోల్ ఎర్త్ లో మనకి చాలా చాలా రేర్గా దొరికే ఈ రెండు ఎలిమెంట్స్ మనకి ఈ ఎర్త్ కష్లో చాలా చాలా రేర్గా దొరుకుతాయండి. మనకి ఈ ఐట్రియం మరియు స్కాండియం దొరికితే రెండు కంబైన్డ్గా దొరుకుతాయి, రెండు మనకి కంబైన్డ్గా దొరుకుతాయండి. ఎర్త్ కష్లో చాలా 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 రేర్గా దొరికే రెండు ఎలిమెంట్స్ని మనం చూస్తే ఐట్రియం మరియు స్కాండియం అండి, లాంథనైడ్తో కలిపి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, which 5-year plan is also known as Mahalanobis plan? ఏ 5-year ప్లాన్ మనకి మహాలనోబిస్ ప్లాన్ అని అంటారు అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి సెకండ్ ప్లాన్, సెవెంత్ ప్లాన్, ఫస్ట్ ప్లాన్ అండ్ ఫోర్త్ ప్లాన్. ఏ ఇయర్ ప్లాన్ ని మనం మహాలనోబిస్ ప్లాన్ అంటాము అంటే మనం సెకండ్ ప్లాన్ అండి. సెకండ్ 5-year ప్లాన్ ని మనం మహాలనోబిస్ ప్లాన్ అని అంటాము. దానికి ఆ సెకండ్ 5-year ప్లాన్ కి ఎవరు చైర్పర్సన్ అంటే మనకి పిసి మహాలనోబిస్. ఈయన మనకి సెకండ్ 5-year ప్లాన్ కి మనకి చైర్మన్ గా ఉండినారు. అసలు ఈ సెకండ్ 5-year ప్లాన్ ఎప్పుడు ఉండింది, ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఉండింది అంటే మనకి 1956 నుంచి 1961 వరకు మనకి సెకండ్ 5-year ప్లాన్ అండి. ఈ సెకండ్ 5-year ప్లాన్ లో మనకి మోస్ట్ ఆఫ్ ది ఇండియాలో హెవీ ఇండస్ట్రీస్ కానీ హెవీ ఎలక్ట్రానిక్స్ ఇలా హెవీ ఇండస్ట్రియలైజేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం మనకి సెకండ్ ప్లాన్ అనేది వేయడం జరిగింది. మనకి హెవీ ఇండస్ట్రీస్ రావాలి, ఇంపోర్ట్స్ మనం తగ్గించాలి, అదర్ కంట్రీస్ నుంచి జరిగే ఇంపోర్ట్స్ ని తగ్గించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ఫండమెంటల్ రైట్స్? ఏ ఆర్టికల్ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్? కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్ నెంబర్ నుంచి ఏ ఆర్టికల్ నెంబర్ వరకు ఫండమెంటల్ రైట్స్ అనేవి మెన్షన్ చేస్తున్నారని క్వశ్చన్ అడుగుతున్నారండి. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఆర్టికల్స్ 10 to 40, 12 to 35, 2 to 7 అండ్ 15 to 35. ఏ ఆర్టికల్లో మనకి ఫండమెంటల్ రైట్స్ మెన్షన్ చేశారు అంటే మనకి 12 నుంచి 35 వరకు మనకి కాన్స్టిట్యూషన్ లో మన ఫండమెంటల్ రైట్స్ గురించి మెన్షన్ చేసి ఉంటారండి. అసలు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎన్ని ఉంటాయి? మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉంటాయండి, 6 ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. మరి ఫస్ట్ చూసుకుంటే మనకి రైట్ టు ఈక్వాలిటీ అనేది మనకి మొదటి ఫండమెంటల్ రైట్. మరి సెకండ్ వన్ చూసుకుంటే మనకి రైట్ టు ఫ్రీడమ్ అండి, స్వేచ్ఛ మన హక్కు. థర్డ్ వన్ చూసుకుంటే మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్. ఫోర్త్ వన్ చూసుకుంటే మనకి రైట్ టు రిలీజియన్. మనకి ఫిఫ్త్ వన్ చూసుకుంటే రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లోడిటీ. రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లోరేషన్ అండి. మరి సిక్స్త్ చూసుకుంటే మనకి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్.
కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అండి, లాస్ట్ నాట్ బట్ లీస్ట్. మనకి ఇవి 6 మనకి ఫండమెంటల్ రైట్స్ కిందికి వస్తాయి. మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆర్టికల్ నెంబర్ 12 నుంచి ఆర్టికల్ నెంబర్ 35 వరకు ఈ 6 రైట్స్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది. ఇది ఏ పార్ట్ కిందికి వస్తుంది అంటే పార్ట్ నెంబర్ 2. మనకి ఇది ఏ పార్ట్ కిందికి వస్తుంది అంటే పార్ట్ 2 కిందికి వస్తుంది. కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 2 మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. ఆర్టికల్ నెంబర్ 12 to 35, 12 నుంచి 35 వరకు మనకి 6 ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తారండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ స్టేట్ గవర్నమెంట్ స్టార్టెడ్ ది శాంతల నాట్యశ్రీ అవార్డ్ ఇన్ 1995 ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్లాసిక్ డాన్స్? శాంతల నాట్యశ్రీ అవార్డు ఏ రాష్ట్రంలో ఇవ్వబడుతుంది? అది 1935 నుంచి ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేసి ఇస్తున్నారు ఆ అవార్డ్స్ అంటే మనకి ఆప్షన్స్ చూసుకుంటే అస్సాం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. ఏ రాష్ట్రంలో ఈ శాంతల నాట్యశ్రీ అవార్డ్స్ క్లాసిక్ డాన్స్ లో ఎవరికి ఇస్తున్నారు, ఏ స్టేట్ లో ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారు అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆప్షన్స్ చూసుకుంటే మనకి అస్సాం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళనాడు. ఈ శాంతల నాట్యశ్రీ అవార్డ్స్ మనకి కర్ణాటకలో ఇవ్వడం జరుగుతుందండి. 1995 నుంచి మనకి స్టార్ట్ చేశారు ఈ అవార్డ్స్ ఇవ్వడం, 1995 నుంచి. ఈ శాంతల నాట్యశ్రీ అవార్డ్స్ వచ్చేసి మనకి క్వీన్ ఆఫ్ హాల్యా రాజ్యంకి చెందిన శాంతల అనే మహారాణి పేరు మీద మనకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ శాంతల అనే ఆమె ఒక క్లాసిక్ డాన్సర్, మ్యూజిషియన్ అండి. ఆమె గుర్తుగా మనకి ఈ అవార్డ్స్ ఇస్తున్నారు కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు. నెంబర్ 4 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 4 కర్ణాటక కరెక్ట్ ఆన్సర్. The region of Earth atmosphere where weather events occurs is known as. The region of the Earth atmosphere weather events occurs is known as the. మనకు ఆకాశంలో జరిగే ప్రతి ఒక్క వాతావరణ మార్పులు ఎక్కడ జరుగుతాయి, ఏ స్పియర్ లో జరుగుతాయి అని అడుగుతున్నారు. మరి మనం ఫస్ట్ చూస్తే మనకి ఇలా లేయర్స్ ఉంటాయండి. మరి ఫస్ట్ వచ్చేసి మనకి ట్రోపోస్పియర్. ఫస్ట్ లేయర్ని మనం ట్రోపోస్పియర్ అంటాము. మరి సెకండ్ లేయర్ని మనం ఏమంటామంటే స్ట్రాటోస్పియర్ అంటామండి, స్ట్రాటోస్పియర్. మరి థర్డ్ లేయర్ని మనం మిసోస్పియర్ అంటామండి. మనకి ఇంకొక లేయర్ ఉంటుంది, థర్మోస్పియర్ అంటాం దాన్ని. మనం ఇంకొక లేయర్ని ఏమంటాము అంటే ఎక్సోస్పియర్ అంటామండి. మనకు అన్నిటికన్నా దీనిది ఇంకా మనకి ఎర్త్. నార్మల్గా ఎర్త్ తర్వాత మనకి వచ్చే లేయర్స్ ఏంటివంటే మనకి ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మిసోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్. ఇవి మనకి ఫైవ్ టైప్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. మనకి స్కైలో మనకి 5 టైప్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. మనకి ట్రోపోస్పియర్ అనేది లోయెస్ట్ లేయర్ అండి. లోయెస్ట్ లేయర్ మనకి ట్రోపోస్పియర్ కాబట్టి వాతావరణంలో జరిగే మార్పులు అన్ని మనకి ట్రోపోస్పియర్ లోనే జరుగుతాయి. ఈ ట్రోపోస్పియర్ లేయర్ లోనే మనకి ఎవ్రీథింగ్ క్లైమేట్ లో వచ్చే మార్పులు, క్లౌడ్స్ కానీ, ఆ క్లౌడ్స్ తర్వాత పడే వర్షం కానీ, రైన్బోస్ ఫామ్ కావడం కానీ, ఎవ్రీథింగ్ వెదర్ లో జరిగే ఎవ్రీ చేంజ్ మనకి ట్రోపోస్పియర్ లో జరగడం జరుగుతుంది. అలాగే దాని తర్వాత ఉండేది మనకి స్ట్రాటోస్పియర్, సెకండ్ లేయర్ అంటాం దీన్ని. ఈ సెకండ్ లేయర్ మనకి ఓజోన్ లేయర్ కూడా ఉంటుందండి. ఈ సెకండ్ లేయర్ లోనే మనకి ఓజోన్ లేయర్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఉండేది మిసోస్పియర్ అండి, థర్మోస్పియర్, దాని తర్వాత ఎక్సోస్పియర్. ఇవి మనకి 5 టైప్ ఆఫ్ లేయర్స్ ఇన్ ద స్కై. సో మన నెక్స్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకి ఆప్షన్ నెంబర్ 3 ట్రోపోస్పియర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Select the incorrect statement from the following about mitosis. మనకి మైటోసిస్ ఏంటి అంటే
ఒక సెల్ మైటోసిస్ మనకి వన్ సెల్ ఈజ్ డివైడెడ్. ఫస్ట్ మనకి మైటోసిస్ అంటే ఏందో తెలుసుకుందాం. ఒక సెల్ మనకి డివైడ్ అయి 4 డాటర్ సెల్స్ గా మారుతుందండి. 4 డాటర్ సెల్స్ గా మారుతుంది. వన్ సెల్ ఈజ్ డివైడెడ్ అండ్ ఫార్మ్ 4 డాటర్ సెల్స్. దాన్ని మనం మైటోసిస్ అంటామండి. మనకి మియోసిస్ అని కూడా ఇంకొకటి కూడా ఉంటుందండి. మియోసిస్ అని కూడా ఉంటుంది. ఈ మియోసిస్ ఏంటి అంటే వన్ సెల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 డాటర్ సెల్స్. 2 డాటర్ సెల్స్ గా డివైడ్ అవుతాయండి. సో మనకి ఇక్కడ ఏది తప్పు, సెల్ గురించి ఏది తప్పు అంటే ఈచ్ సెల్ కాల్డ్ మదర్ సెల్ డివైడ్స్ ఫ్రమ్ 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్. మనకి ఇక్కడ ఒక సెల్ రెండు సెల్స్ గా డివైడ్ అవుతుంది, 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్ గా డివైడ్ అవుతుంది అని చెప్తున్నారు. సో మనకి ఒక సెల్ 4 సెల్స్ గా మారినప్పుడు మనకి 2 ఐడెంటికల్ ట్విన్స్ టోటల్ 4 కాబట్టి ఇది కరెక్టే. మరి ద డాటర్ సెల్ హ్యావ్ ది హాఫ్ ది నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ యాజ్ ది మదర్ సెల్. మనకి మైటోసిస్ లో 4 ఉంటాయి కదండి, 4 సెల్స్. దాంట్లో రెండిట్లో మనకి ఈక్వల్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈక్వల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఇది తప్పండి. ఇట్ హెల్ప్స్ ఇన్ గ్రోత్ అండ్ రిపేర్ ద టిష్యూస్ ఇన్ ఆర్గానిజమ్స్ లో ఈ మైటోసిస్ అనేది హెల్ప్ చేస్తుంది రిపేర్ కావడానికి అంటే నిజమే అండి, ఇది కూడా కరెక్టే. సెల్స్ డివైడ్ ఫర్ గ్రోత్. మనకి సెల్స్ కణాలు అనేవి డివైడ్ అయ్యి గ్రోత్ కావడానికి యూజ్ అవుతాయి కాబట్టి మనకి ఇది కూడా కరెక్టే. సో మనకి ఏ తప్పు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏ తప్పు అంటే ద డాటర్ సెల్ హ్యావ్ హాఫ్ ది నెంబర్ ఆఫ్ మదర్ సెల్స్, హాఫ్ ది నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ యాజ్ అ మదర్ సెల్. మదర్ కి 24 క్రోమోజోమ్స్ ఉంటే డాటర్ సెల్ కి 24 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ హాఫ్ అని చెప్తున్నారు కాబట్టి స్పెసిఫిక్ గా, సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు కాబట్టి మనకి ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఇన్కరెక్ట్ కనుక్కోమన్నారు కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద రాంగ్ ఆన్సర్. వాట్ వాజ్ ద సెంట్రల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా? మనకి ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్లానింగ్ ఏంది ఇండియాకి 2025 లో ఏంటి ప్లానింగ్ అంటే to follow British culture, to enact the process of development, to enact the process of privatization, to enact the uniqueness. మనకి ఏంటి ప్లాన్ 2025 గాను అంటే టు enact the process of development. ఇండియా డెవలప్మెంట్ కావడానికి మనము ఇంకా ఎంకరేజ్ చేయాలి అనేది మనకి ఆబ్జెక్టివ్, మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చాప్చార్ కూట్ ఫెస్టివల్ విచ్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ గోల్డెన్ హార్వెస్ట్ ఈస్ ప్రైమరీలీ ఏ ఫెస్టివల్ ఫ్రమ్. ఇక్కడ చూస్తున్నారు కదండి, చాప్చర్ కూట్. ఈ చాప్చర్ కూట్ అనే ఫెస్టివల్ ఏ స్టేట్ లో జరుపుకుంటారు అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి మిజోరం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ అండ్ కేరళ. ఏ స్టేట్ లో మనకి మిజోరంలో మనకి చాప్చర్ కూట్ అనే సెలబ్రేట్ చేసుకుంటారండి. అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫెస్టివల్ ని అంటే టు క్లియర్ ది ల్యాండ్. ఒక హార్వెస్ట్, ఒక పంట అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న భూమిని మొత్తం క్లియర్ చేసి మార్చ్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. చాప్చార్ అంటే కట్టింగ్ బ్యాంబూస్ అని అర్థం అండి. కట్టింగ్ బ్యాంబూస్ అని అర్థం. అంటే ఈ చాప్చర్ కూట్ అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే అక్కడున్న నేలని మొత్తం అంటే ముందు పాత పంటకు సంబంధించిన గుర్తులు, ఐ మీన్ ఏమైనా డస్ట్ కానీ ఉంటే అది మొత్తాన్ని క్లీన్ చేసి ఇంకొక కొత్త హార్వెస్ట్, కొత్త గోల్డెన్ క్రాప్ వేయడానికి మనకు ఈ చాప్చర్ కూట్ అనే ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇది మనకి మెయిన్ గా మార్చ్ మంత్ లో ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలీజియన్స్ ఈస్ ప్రాక్టీస్డ్ బై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ చైనా? ఆప్షన్ నెంబర్ 1 క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధిజం మరియు హిందూయిజం. చైనా కంట్రీలో, చైనా దేశంలో ఏ మతస్థులు ఎక్కువగా ఉంటారు, ఏ మతం మనకి ఎక్కువగా వాడుకలో ఉంటుంది అని అడుగుతున్నారు. మరి మనకి ఏ మతం ఎక్కువగా ఉంటుంది చైనాలో అంటే బుద్ధిజం అండి. బుద్ధిజం మనకి లార్డ్ గౌతమ్ బుద్ధ గారిని ఎక్కువ కొలుస్తారు. సో బుద్ధిజం మనకి చైనా కంట్రీలో ఎక్కువ ప్రాక్టీస్ లో ఉంది అన్నమాట. సో ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. Mayuran archaeology site is associated with the remainings of wooden palisade.
ఏ ఏ మయూరన్ ఆర్కాలజీ సైట్ లో ఎక్కువ రిమైనింగ్స్ ఉన్నాయి, ఎక్కువ మయూరన్ పీరియడ్ లో జరిగిన ఉన్నప్పటి ప్రాపర్టీస్ మనకి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే బయట, తక్షశిల, మథుర మరియు బులండిబాగ్. ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి మయూరన్ డైనస్టీలో ఉన్న ప్రాపర్టీస్ మనకి ఎక్కువగా ఎక్కడ కనపడుతున్నాయి అంటే బులండిబాగ్. బులండిబాగ్ అనేది మనకి పాటలీపురం మయూరన్ పీరియడ్ లో మనకి పాటలీపురం అనేది క్యాపిటల్ అండి. మయూరన్ పీరియడ్ లో మనకి క్యాపిటల్ గా ఉండింది ఏది అంటే పాటలీపురం. ఈ పాటలీపురంలోని ఒక ప్లేసే ఈ బులండన్ బాగ్ అండి. మయూరన్ పీరియడ్ లో పాటలీపురంలో ఉన్న ఒక ప్లేసే మనకి ఈ బులండన్ బాగ్. సో ఆప్షన్ నెంబర్ 4 అండి. ఈ బులండి బాగ్ లోనే మనకి ఎక్కువ వుడెన్ పాలాడసైస్ అనేవి ఎక్కువగా దొరికినాయి. సో ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. వి రఘునందన్ was associated with which of the following musical instrument? Ramlan V. Raghavan was associated with which of the following musical instrument? రాఘవన్ గారు ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని వాయించేవారు? మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి డోలక్, నాదస్వరం, సారంగి మరియు మృదంగం. మృదంగం వాయించేవారండి. మనకి రాఘవన్ గారు మృదంగం ఆర్టిస్ట్, మృదంగాన్ని వాయించేవారు. సో ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఏ ఇండియన్ స్టేట్ లో మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ ఉంది అని అడుగుతున్నారు. మరి చూసుకుంటే మనకి ముంబై ఆప్షన్స్ లో ముంబై, ఆప్షన్ నెంబర్ 2 న్యూఢిల్లీ, ఆప్షన్ నెంబర్ 3 గురుగ్రామ్, ఆప్షన్ నెంబర్ 4 హైదరాబాద్. ఏ స్టేట్ లో ఉన్నాయి అంటే మనకి న్యూఢిల్లీలో ఉందండి. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే నవంబర్ 30 2015 నుంచి మనకి ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మనకు దాదాపు 120 దేశాలు ఉన్నాయండి. 120 దేశాలు ఈ సోలార్ అలయన్స్ లో ఉన్నాయి. 120 కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో ఇండియా కూడా ఒక మెంబరే. సో మనకి ఇండియన్ స్టేట్ లో ఏ సిటీలో ఉంది అంటే దాని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉందండి. ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే 2025? 2025 లో మనం ఎన్విరాన్మెంటల్ థీమ్ గా ఏమి తీసుకున్నామో అని అడుగుతున్నారు. మనకి జనరల్ గా ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే 5th జూన్. ఎవ్రీ ఇయర్ జూన్ 5వ తేదీన మనం ఎన్విరాన్మెంటల్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. అలాగే మనకి 2025లో థీమ్ గా ఏం తీసుకున్నారు అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే ఎకోసిస్టమ్ రీస్టోరేషన్, బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్, గ్రీన్ సిటీస్, క్లైమేట్ యాక్షన్. ఏది మనకు థీమ్ గా తీసుకున్నారు అంటే ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ అనేది మనకి ఇయర్ 2025 థీమ్ గా మనకి తీసుకున్నారు. ఎప్పుడు తీసుకున్నారు అంటే 5 జూన్ నాడు, అంటే ఎన్విరాన్మెంటల్ డే నాడు మనకు తీసుకున్న థీమ్ ఏంటి అంటే ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ గా తీసుకున్నారు. సో ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. India's Union Budget 2025 announced an increasing allocation of which of the following sector? ఏ సెక్టార్ లో మనకి ఇంప్రూవ్మెంట్ ఉండాలి అని యూనియన్ బడ్జెట్ 2025 లో అనుకున్నారు అంటే మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి డిఫెన్స్, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి 2025లో ఎక్కువ బడ్జెట్ దేనికి అలోకేట్ చేశారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కండి. ఇండియాలో మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి అని మనకి యూనియన్ బడ్జెట్ 2025లో దాన్ని పెంచడం జరిగింది. సో ఆప్షన్ నెంబర్ 4 మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ది హైడ్రోజన్ హబ్ ఇన్నోవేటివ్ ఇన్ 2025? ఏ స్టేట్ లో మనకి హైడ్రోజన్ హబ్ ని స్టార్ట్ చేశారు? అసలు హైడ్రోజన్ పైప్ లైన్స్ ని ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారు? ఏ స్టేట్ లో మనకి ఈ హైడ్రోజన్ హబ్ ని పైప్ లైన్స్ ని మనకి ట్రయల్ గా చేశారు అని అడుగుతున్నారు. మరి
మనం ఫస్ట్ తెలుసుకుందాం అసలు హైడ్రోజన్ పైప్ లైన్స్ ని ఎవరు స్టార్ట్ చేశారు. మనం ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్స్ లో చూసుకుంటే హైడ్రోజన్ హబ్ గురించి అడగడం జరగలేదు, కానీ హైడ్రోజన్ పైప్ లైన్స్ ని ఎవరు స్టార్ట్ చేశారు, ఏ కంపెనీ స్టార్ట్ చేసింది, అసలు హైడ్రోజన్ మనం 2025 థీమ్ గా ఎందుకు పెట్టుకున్నాము, 2030 నాటికి హైడ్రోజన్ సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలి అని గోల్, వీటిలన్నిటి గురించి మనం ప్రీవియస్ పేపర్స్ లో డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి హైడ్రోజన్ హబ్ గురించి అడిగారు ఈ పేపర్ లో. సో మనకి హైడ్రోజన్ హబ్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే గుజరాత్లో అండి. మన గుజరాత్లోనే టాటా కంపెనీ వాళ్ళు 100% గ్యాషియస్ హైడ్రోజన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ట్రయల్గా. ఇంకా ఇది మొత్తం ట్రయల్ వర్షన్ లోనే జరుగుతుంది, ఫుల్ఫిల్ గా మనం హైడ్రోజన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో మనకి 2030 నాటికి సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ హైడ్రోజన్, మన దేశంలో హైడ్రోజన్ ని సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలి అని స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి అక్కడ మొట్టమొదటి మెట్టుగా మనకి గుజరాత్ లో స్టార్ట్ చేయడం జరిగింది. టాటా కంపెనీ వాళ్ళు 100% హైడ్రోజన్ ని ట్రాన్స్పోర్ట్ చేశారు త్రూ పైప్ లైన్స్. సో ఆప్షన్ నెంబర్ 1 గుజరాత్ అండి. మనకి హైడ్రోజన్ గురించి ప్రీవియస్ పేపర్స్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.